700 కోట్ల విలువైన ఆస్తులు, గాంధీ కుటుంబ ఆస్తుల జప్తుకు సిద్ధమైన ఈడీ. నేషనల్ హెరాల్డ్ కేసుల ఆరోపణల నేపథ్యంలో నిర్ణయం. ఢిల్లీ, ముంబై, లక్నోలోని ఆస్తుల జప్తుకు రంగం సిద్ధం. నకిలీ విరాళాలు, అద్దెల ద్వారా అక్రమంగా సంపాదించిన ఆరోపణలంట. మొత్తం 700 కోట్లు జప్తు చేశారంటండి కాంగ్రెస్ మన రాహుల్ గాంధీ, సోనియమ్మ వాళ్ళ ఆస్తుల్లో. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దూకుడు పెంచింది. ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అసోసియేట్ జనరల్ లిమిటెడ్ అంటే ఏజీఎల్కు చెందిన 700 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. నేషనల్ హెరాల్డ్ను ప్రచురించే ఏజేఎల్ సంస్థను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఇందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు 38% చొప్పున వాటా ఉంది. ఢిల్లీ, ముంబై, లక్నో నగరాల్లో ఉన్న ఏజేఎల్ ఆస్తులను ఈడీ గుర్తించిన నేపథ్యంలో వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద చర్యలు చేపట్టింది. జప్తు చేయనున్న ఆస్తుల్లో ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్ కూడా ఉన్నట్టు సమాచారం. సోనియా, రాహుల్ వాటాదారులుగా ఉన్న యంగ్ ఇండియన్ సంస్థ గతంలో కాంగ్రెస్ పార్టీ పత్రిక నేషనల్ హెరాల్డ్ నడిపిన అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ను స్వాధీనం చేసుకునే క్రమంలో భారీగా డబ్బులు చేతులు మారాయని ఈడీ అభియోగాలు మోపింది. గతంలోనే ఈ ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేయగా ఇప్పుడు వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. ఇక యంగ్ ఇండియన్ సంస్థ ఏజేఎల్ ఆస్తులను ఉపయోగించి 18 కోట్ల నకిలీ విరాళాలు, 38 కోట్ల నకిలీ అద్దెలు, 29 కోట్ల నకిలీ ప్రకటనల ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించాలని ఈడీ ఆరోపిస్తుంది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ దాదాపుగా నిర్ధారణకు వచ్చింది. అందుకే పిఎంఎల్ కింద ఆస్తులను జప్తు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. వీటికి సంబంధించి అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ యాజమానులు శుక్రవారం నాడు ఈడీ నోటీసులు పంపింది. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ఒకప్పుడు ప్రచురించిన అసోసియేట్ జనరల్ లిమిటెడ్ను యంగ్ ఇండియా కొనుగోలు చేయడంలో ఆర్థిక అవకతవకలు, నిధులు జరిగినట్టు అభియోగాల్లో పేర్కొంది. సో యంగ్ ఇండియన్ 2000 కోట్లకు పైగా విలువైన ఆస్తులు నియంత్రించడానికి అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ దీన్ని దురుద్దేశపూర్వకంగా స్వాధీనం చేసుకున్నారని ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఇందులో అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ ఆస్తులకు సంబంధించి 988 కోట్ల నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మనీ లాండరింగ్ చేసినట్లు ఆరోపణ నిర్ధారణ కావడంతో 2023 అటాచ్ చేసింది. అప్పుడు పాక్షికంగా అటాచ్ చేసింది, ఇప్పుడు జప్తు చేసేసింది మొత్తం. సో ఇది రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కొంచెం పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చండి.